కొడుకు పోక్సో కేసులో సంచలనమైన ట్విస్టులు జరుగుతున్నాయి. ఏ క్షణమైన బండి భగీరథ్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కేసు విచారణకు ప్రస్తుతానికి ఒక సిట్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ఈ సిట్ ఏర్పడింది. బండి సాయి భగీరథ్ కేసును ఈ డీసీపీ విచారించనుంది. పేట్ బషీర్బాద్లోని బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. ఆ కేసు చాలా సెన్సిటివ్ కావడంతో మహిళా ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో విచారణ జరపాలంటూ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. కేసు ఆధారాలను సేకరిస్తుంది ప్రస్తుతానికి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. నిబంధనల ప్రకారం బాలిక స్టేట్మెంట్ని మొదటగా రికార్డ్ చేస్తారు. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆ స్టేట్మెంట్ ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు చేస్తారు అధికారులు. సీసీటీవీ ఫుటేజెస్, కాల్ డేటా, డిజిటల్ ఫుట్ ప్రింట్స్, ఎక్కడ ఎలాంటి ఆధారాలున్నా వాటన్నిటిని పరిశీలించి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు కూడా పెరిగిపోతున్నాయి. సో ఓవరాల్గా దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బండి భగీరథ్ కేసు ప్రస్తుతానికి దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, చెప్పండి, లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి? అలాగే ఈ డీసీపీ గురించి కూడా కొంత చెప్పే ప్రయత్నం చేయండి. కళ్యాణ్, మనం చూస్తా ఉన్నాం, ఎప్పటికైనా సరే ఏదైనా ఒక పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ఒక విషయం బట్టబయలు కావాలంటే పేదోడికి ఒక న్యాయం, ఉన్నవాడికి ఒక న్యాయం అని చెప్పి విషయం మీద ఇతని మీద కూడా ఇది బండి భగీరథ విషయం మీద అదే వస్తా ఉంది. ఇంత జరిగినా కూడా ఒక మహిళకు సంబంధించి ఇంత దారుణంగా జరిగిన పోక్సో కేసు వ్యవహారంలో పెరగడంలో కూడా వివక్షత చూపించారు. అంటే ఆయన బండి సంజయ్ కుమార్ అవటం వల్లనేనా అని చెప్పి అన్న కాంట్రవర్సీ రావడం, ప్రభుత్వం మీద ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్యాడ్ మార్క్ అనేది క్రియేట్ అవడం తోటి వెంటనే ఈ రోజు నిన్ననే రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఈ కేసు విషయంలో ఇమ్మీడియట్ గా తీసుకోవాల్సిన లీగల్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోమని చెప్పడం, వెంటనే డీజీపీ సివి ఆనంద్ గారు ఒక సిట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు. దీంట్లో చట్టం ఏం చెబుతుంది, చట్ట ప్రకారం ఎలా పోవాలి, దాంట్లో ఎలాంటి డీవియేషన్స్ లేకుండా పోవడంలో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, ఆయన ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సో అలాంటి వ్యక్తిని నియమ నిబంధనలతోటి నిబద్ధతగా వెళ్లే వ్యక్తి రితిరాజ్ కాబట్టి ఆయన ఈ కేసు కరెక్ట్. అంటే ఎలాంటి ప్రలోభాలకు, అంటే ఈ కేసు ఒకవేళ డీసీపీ అధికారంలో వెళ్తుంది కాబట్టి ఆయన్ని ప్రలోభాలు పెట్టే గురి చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయన్ను అలాంటి లేకుండా కళ్యాణ్. ఇన్నారెడ్డి, రితిరాజ్ ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసర్. ఆమె ఇటు యూపీఎస్సీలో కూడా యూపీఎస్సీలో కూడా ఒక టాపర్ అని చెప్పొచ్చు. గతంలో కూడా ఒక మిస్సింగ్ కేసుని కూడా ఛేదించింది ఆమె. సో మొత్తం మీద ఒక మహిళకే మరొకసారి అందించడం వెనక ఏమన్నా ఉందా? అలాగే ఆమె ఒక టాపర్, ఎట్ ద సేమ్ టైం గతంలో కూడా ఒక మిస్సింగ్ కేసుని డీల్ చేసింది. అలాగే ఇంతకుముందు ఆమె ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించి దాంట్లో కూడా ఆమె జాయింట్ డైరెక్టర్గా, ఒక్క నిమిషం, ఆమె గతంలో కూడా ఒకసారి చెప్తే జాయింట్ డైరెక్టర్ ఏసీబీ ఎగ్జాక్ట్లీ యాంటీ కరప్షన్ బ్యూరోలో జాయింట్ డైరెక్టర్గా ఈ బాధ్యతలు, డీసీపీగా తన బాధ్యతలు నిర్వహించే ముందు అక్కడ కూడా పనిచేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఎస్ ఇన్నారెడ్డి, ఓవర్ టు యూ, మీరు చెప్పండి. ఎస్ అంటే మనం ముందు చెప్పిన రితిరాజ్ అనే లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పామంటే చట్టం ప్రకారం చట్ట పరిధిలో ఎలాంటి ప్రలోభాలు లొంగకుండా పోయే ఒక సిన్సియర్ ఆఫీసర్ కాబట్టి అది కూడా ఈ విషయం కళ్యాణ్ చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఒక అమ్మాయి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదన్నా మనం చెప్తారు కదా పెద్దలు, అంటే ఏదైనా సరే ఒక మహిళ బాధ ఒక మహిళకే తెలుస్తుంది చెప్పేసి. సో అది కూడా ఒక స్ట్రిక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ అయితేనే ఖచ్చితంగా కేసు డీల్ చేస్తారనే నేపథ్యంలోనే సివి ఆనంద్ గారు ఈ సిట్ ఏర్పాటు చేసి దాంట్లో రితిరాజ్ గారు కూడా సిట్టుకు అధినేతగా పెట్టడం జరుగుతా ఉంది. ఈ సిట్టు విచారణలో ఓవరాల్ గా ఫస్ట్ నుంచి అసలు ఏం జరిగింది, వాళ్ళ కమ్యూనికేషన్ ఎట్లా మొదలైంది, ఎవరి ద్వారా పరిచయం అయ్యారు, పరిచయం ఇంత ఈ కేసు పెట్టేదాకా ఎందుకు వచ్చింది, దీంట్లో వాళ్ళు ఆరోపణ చేస్తున్నట్టు ప్రలోభాలకు ఏమన్నా గురి చేశారా, లేకపోతే ఈమెను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఏమన్నా ఇబ్బంది పెట్టారన్న అన్ని అంశాలను కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. దీన్ని మనం చూస్తే ఫుట్ ప్రింట్స్ అంటారు అనమాట. దీంట్లో ప్రధానంగా సోషల్ మీడియాలో గనక కమ్యూనికేషన్ జరిగినప్పుడు తీసుకున్న ప్రతి ఎవిడెన్స్ ని కూడా ఫుట్ ప్రింట్ తీసుకొని చాటింగ్లు కావచ్చు, తర్వాత కాల్ డేటా కావచ్చు, వీటన్నిటి కూడా డిజిటల్ ఆధారాలు అంటారు అనమాట. వీటన్నిటి కూడా తీసుకొని ఈ కేసుని ఎస్టాబ్లిష్ చేయటంలో దీనికి సంబంధించి మనం చూడొచ్చు. ఈ బండి భగీరథ కేసు అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీంట్లో
చాలా విషయాలు ఇప్పటికే సేకరించారు. అలాగనే ఆమె స్టేట్మెంట్ ఆధారంగా ఇంకా మరింత లోతుగా దర్యాప్తు చేసి దీంట్లో ప్రభుత్వం కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చేసింది. ఎప్పుడైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఫ్రీడమ్ ఇస్తుంది. ఎలాంటి ప్రలోభాలు లొంగకుండా ఉండే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లే చాలా మంది ప్రస్తుతం డ్యూటీలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు సిట్ ఏర్పాటు చేయడంలో కూడా దీంట్లో రిజురాజ్ని పెట్టే మహిళా ఐపీఎస్ ఆఫీసర్ పెట్టే కారణం కూడా ఇది చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఆమెనే డీల్ చేయాలని చెప్తాని, తర్వాత ఆమెతో మాట్లాడే విధానం, తర్వాత ఆమెతో కమ్యూనికేషన్ చేసే విధానంతో పాటు సేకరించిన ఆధారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ డీవియేషన్ అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు తర్వాత బీజేపీ వాళ్ళ మనిషి కాబట్టి బీజేపీ ప్రచారపలు చేసే అవకాశం ఉంది. ఒకవైపున బీఆర్ఎస్ పార్టీ కూడా కేంద్రాన్ని మీద దాడి చేస్తా ఉంది. ఇలాంటి డీవియేషన్ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పాయింట్ అవుట్ చూడకుండా ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దీంట్లో ఆధారాలు సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, కాల్ డేటా కావచ్చు, డిజిటల్ ఫుట్ ప్రింట్ కావచ్చు, తర్వాత ఆమె ఇచ్చిన స్టేట్మెంట్, తర్వాత స్నేహితులు, తర్వాత కొలీగ్స్ ఎవరు పరిచయం చేశారు, ఎవరితో కలిసి తిరిగారు, తర్వాత వీళ్ళు గోవా లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు టికెట్ బుక్ చేసింది ఎవరు, తర్వాత వాళ్ళు ఎవరు వచ్చారు, వాళ్ళ మధ్య ఉన్న కమ్యూనికేషన్ అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ అనేది